వారు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం అని టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చెప్పింది? ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఇది అయితే అధ్యక్ష ఇది అన్నమా మేము ఎక్కడన్నా టీఆర్ఎస్ ఎక్కడ చూపెడతారా మా స్టేట్మెంట్? అద్భుతమైన తెలంగాణ వస్తుంది. పసిడి పంటలతో కలకలవాడుతుంది. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. మా లంబాడి గిరిజనులకు 12% రిజర్వేషన్ వస్తుంది. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఇది అయితే అధ్యక్ష ఇది అన్నమా మేము ఎక్కడన్నా టీఆర్ఎస్ ఎక్కడ చూపెడతారా మా స్టేట్మెంట్? అధ్యక్ష ఇలా తెలంగాణలో కుటుంబాల సంఖ్య 1,03,00,000. 1,03,00,000 కుటుంబాలు. 1,03,00,000 ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్తోమత రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటారు అధ్యక్ష. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగుల సంఖ్యనే 3 లక్షల అధ్యక్ష. 1,03,00,000 ఉద్యోగం ఇస్తుందా ప్రభుత్వం అన్న? అంటే ఇట్లా బాధ్యత గల నాయకులుగా, బాధ్యత గల శాసనసభ్యులుగా మనం మాట్లాడి బయట ఉన్న యువకులలో మాకు ప్రభుత్వ ఉద్యోగమే రావాలి, ఏదో ప్రభుత్వం ఏదో ఇస్తలేదు అనే అభిప్రాయం కలిగిస్తే రేపు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఇది మంచిదా అధ్యక్ష? అద్భుతమైన తెలంగాణ వస్తుంది. పసిడి పంటలతో కలకలవాడుతుంది. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. మా లంబాడి గిరిజనులకు 12% రిజర్వేషన్ వస్తుంది. మా దళితులకు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాల మీద పైసా భారం లేకుండా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం. ఇటువంటి బంగారు తెలంగాణ కోసమే మా పోరాటం తప్ప ఎవరి వ్యక్తిగత స్వార్థం కోసం కాదు. నేను చెప్పినా అంటే తల నరుక్కుంటా కానీ ఆ మాట తప్పను. ఏవో కోసుకుంటాడంట, కోసుకుంటా చాలు, మందిని పోయకపోతే చాలు.